కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. కమిషన్ నివేదిక రద్దు చేయాలని కేసీఆర్ హరీష్ రావు తరపు న్యాయవాదులు సుందరం, శేషాద్రి ఇక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు న్యాయవాదులు. అయితే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో చర్చించాక చర్యలు తీసుకుంటారా, సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ఇవాళ ప్రభుత్వం సమాధానాన్ని కోర్టుకు తెలపనున్నారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. కమిషన్ నివేదిక రద్దు చేయాలని కేసీఆర్ హరీష్ రావు తరపు న్యాయవాదులు సుందరం, శేషాద్రి వాదించనున్నారు. ఇక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు న్యాయవాదులు. అయితే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో చర్చించాక చర్యలు తీసుకుంటారా, సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ఇవాళ ప్రభుత్వం సమాధానాన్ని కోర్టుకు తెలపనున్నారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. మరింత సమాచారం హైకోర్టు నుంచి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అదేవిధంగా అందులో జరిగినటువంటి అవకతవకలపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఇచ్చినటువంటి నివేదికను రద్దు చేయాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వేసినటువంటి పిటిషన్పై అయితే హైకోర్టు నిన్న సుదీర్ఘంగా ఇటు చర్చలు జరపడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఇటు హైకోర్టు సంబంధించి ఇటు కమిషన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించడంతో పాటు అదేవిధంగా ఇటు హరీష్ రావు, కేసీఆర్కు సంబంధించినటువంటి లాయర్లు కూడా వాదనలు వినిపించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ యొక్క కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను రద్దు చేయాలి, కమిషన్ నిర్ణయం అంతా కూడా విచారణ నివేదిక మొత్తం కూడా ఏకపక్షంగా ఉంది అంటూ చేస్తున్నటువంటి యొక్క ఫిర్యాదులో భాగంగా ఇటు విచారణ కొనసాగింది. విచారణలో కూడా మనం చూస్తే దీనికి సంబంధించి ఇటు కమిషన్ తరపున న్యాయవాది కూడా ఇటు హైకోర్టుకు అయితే ఇటు వాదనలు వినిపించడం జరిగింది. దీంట్లో మొత్తంగా గమనిస్తే ఇప్పటికే ఇచ్చినటువంటి కమిషన్ నివేదిక ఆధారంగా ఇటు చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే కమిషన్ నివేదికపై ఇటు ప్రజలకైతే కొంత సమాచారాన్ని చెప్పిన క్రమంలో దీని గురించి అసెంబ్లీలో చర్చించాల్సి ఉండేటువంటి కార్యక్రమం అయితే ముందుంది. సో అసెంబ్లీలో చర్చించిన అనంతరం ఈ యొక్క చర్యలు తీసుకుంటారా, లేదంటే ఇటు చర్చించడానికి ముందే చర్యలు తీసుకుంటారన్నటువంటి అంశంపై అయితే హైకోర్టు ఇటు ప్రభుత్వాన్ని ఇటు వివరణ కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ కూడా దీనిపై స్పందిస్తూ ఈరోజు అయితే ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా తెలుపబోతా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే మనం గమనిస్తే ఇటు నివేదిక ఇచ్చిన ఆధారంగా అయితే నివేదికలో అవకతవకలకు పాల్పడింది ఇటు ఎవరు అనే అంశం పైన కూడా ఇటు ఇచ్చినటువంటి నివేదికలో క్లియర్ కట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ క్రమంలోనే ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్నే ఇటు ప్రధానంగా ఈ యొక్క అవకతవకల కారకుడుగా గుర్తిస్తూ అయితే నివేదికను ఇచ్చారంటూ కూడా ఇటు నిన్న కేసీఆర్ తరపు న్యాయవాదులు కూడా ఇటు చెప్పడం జరిగింది వాదనల్లో. కాబట్టి దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో విచారణ అనేది వాదనలు ఇరుపక్షాలు విన్నటువంటి కోర్టు అయితే విచారణను ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయం ఆధారంగా అయితే ఈరోజు ఇటు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈరోజు అయితే దానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని తెలుపబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో మనం చూడవచ్చు కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలకు మించి అయితే ఇటు ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటు ప్రస్తుతం ఆ కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకల కారణంగా అయితే మనం చూస్తున్నాం. ఇటు అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ కుంగిపోవడం కానీ, అదేవిధంగా డిజైన్స్ లోపాలు, అంతేకాకుండా ఇటు ఆర్థిక పరమైనటువంటి అంశాలు, అంతేకాకుండా ఇటు కాళేశ్వరం నిర్మాణంలో ఇటు విధులు నిర్వర్తించినటువంటి అధికారులందరూ కూడా ఇటు ఇప్పటికే చూస్తున్నాం. ఇటు ఏసీబీ సోదాలలో భారీగా అవినీతి అక్రమాలు బయటపడుతున్న క్రమంలో కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఒక సుదీర్ఘ విచారణ ఇటు అధికారులు కానీ, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, అంతేకాకుండా సంబంధిత శాఖల అధికారులు, అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు తదితరులకు సంబంధించినటువంటి అన్ని రకాల స్టేట్మెంట్లు రికార్డ్ చేసినటువంటి పిసి ఘోష్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చర్యలు ఏ విధంగా ఉండబోతాయని ముందుగా అంచనా వేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు అయితే నివేదికపై ఉన్నటువంటి చర్యలు తీసుకోకూడదు, అంతేకాకుండా నివేదికను రద్దు చేయాలనడం అయితే దానిపైన ఈరోజు హైకోర్టు ఇవ్వబోతున్నటువంటి నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. అంతేకాకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఈరోజు కీలకం కాబోతుంది. ఎందుకంటే ఇటు చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే రాష్ట్ర ప్రజాధనానికి సంబంధించినటువంటి విషయం కావడంతో దీని అంశాన్ని కూడా ఇటు అసెంబ్లీలో చర్చించి రాష్ట్ర ప్రజలందరికీ దాంట్లో జరిగినటువంటి తప్పిదాలు ఏంటి, అంతేకాకుండా ఈ తప్పులు అధికారులందరూ కూడా ఇటు తప్పులు చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అన్ని విషయాలపై
కూలంకషంగా చర్చించిన అనంతరం ప్రజల ముందు విషయాన్ని ఉంచిన అనంతరం అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే యోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని అయితే ఇటు అడ్వకేట్ జనరల్ కూడా ఇటు హైకోర్టుకు తెలుపనున్న క్రమంలో దీనిపై ఈరోజు ఉదయం 12 గంటల లోపు అయితే ఈ యొక్క అంశం అయితే బెంచ్ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని అయితే ఇప్పటికే చీఫ్ జస్టిస్ అయితే దాని గురించి పూర్తి స్థాయిలో వాదనలు విన్న అనంతరం అయితే ఇటు ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా అయితే తీర్పు వెలువరించేటువంటి అవకాశం అయితే ఉంది శ్రవంతి.